శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మే 18వ తేదీన ఛాయాగ్రహమైనటువంటి కేతువు సింహరాశిలో ప్రవేశిస్తున్నాడు. సింహరాశిలో కేతువు 18 నెలల పాటు సంచారం జరుగుతుంది. ఈ 18 నెలల పాటు కుంభరాశి వారు ఎటువంటి ఫలితాలు పొందుతారు? ఎందుకంటే కుంభరాశి వారికి సప్తమ స్థానంలో కేతువు యొక్క ప్రభావం ఉంటుంది. జన్మరాశిలో రాహు ఉంటే సప్తమంలో కేతువు ఉంటాడు. ఈ సప్తమ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావం కుంభరాశి వారి మీద ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. సహజంగా 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. 7వ స్థానం అనేటటువంటిది దేనికి సంబంధించినదంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం దాంపత్య జీవితానికి, వ్యాపారపరమైనటువంటి భాగస్వామ్యాలకు, బాహ్య సంబంధాలకు, అంటే మనం బయట మన రిలేషన్స్కి, తర్వాత కార్యవాహక సంబంధాలు, అంటే మనం ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగ స్థలంలో ఉండేటటువంటి బంధాలు, ఇవి మొదలైనటువంటి రంగాలు, వీటన్నిటినీ కూడా 7th హౌస్ అనేటటువంటిది, అంటే వ్యాపార సంబంధాలు, వ్యాపారం మొదలైనటువంటివన్నీ కూడా 7th హౌస్ ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు 7th హౌస్లో ఉన్న గ్రహం ఏమిటి? కేతువు. మరి అసలు కేతువు యొక్క నేచర్ ఏంటి, కేతువు యొక్క స్వభావం ఏంటని కనుక తీసుకుంటే, సహజంగా కేతువు ఒక రకమైనటువంటి విరక్తి భావాన్ని కలిగించేటటువంటి గ్రహం, మోక్షకారక గ్రహం. అంటే ఈ కేతువు ఇంకా ఏం చేస్తాడంటే మోక్షతత్వాన్ని కలిగిస్తాడు. లోతైనటువంటి పరిశీలన, అంటే ఏదైనా ఒక విషయాన్ని కనుక తీసుకుంటే చాలా డీప్గా అనలైజ్ చేసేటటువంటి శక్తిని కూడా కలిగిస్తాడు. అనూహ్యమైనటువంటి మార్పులు కలిగిస్తాడు. అంతర్గతమైనటువంటి అభివృద్ధికి సంకేతంగా మారుతూ ఉంటాడు. రహస్యమైనటువంటి శక్తులు కలిగి ఉంటాడు. స్నేహితుల మీద అనుమానం కలిగించేటటువంటి పరిస్థితులు కలిగిస్తాడు. ఇంకా చెప్పాలంటే గత జన్మ కర్మలతో సంబంధం ఉండేటటువంటి అనుభూతులను కూడా తీసుకుని వస్తాడు. ఇప్పుడు 7వ స్థానంలో కేతువు యొక్క సంచారం అనేటటువంటిది జనరల్గా ఏం జరుగుతుందంటే, 7వ స్థానంలో కేతువు గనక గోచారరీత్యా ప్రవేశిస్తే జాతకులు కష్టపడి సంపాదిస్తారు. అంటే వారి యొక్క కష్టాన్ని బాగా నమ్ముకుంటారు. ఆత్మగౌరవాన్ని కలిగి ఉంటారు. పొరపాటును కూడా ఎవరైనా ఒక మాట కనుక అంటే ఎట్టి పరిస్థితుల్లో మనలా తిరిగి 4 మాటలు అంటారు తప్ప అంటే అన్నాళ్లే పోతే పోయినాళ్లే అనేటటువంటి భావనలో ఉండరు. అంటే ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఆత్మ గౌరవాన్ని కలిగి ఉంటారు. ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. ఎందుకంటే సప్తమంలో కేతు వచ్చినప్పుడు ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. ఇక్కడ 7వ స్థానం అనేటటువంటిది వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించినటువంటి స్థానం, వ్యాపార భాగస్వామ్యాలకు సంబంధించినటువంటి స్థానం, కొన్ని రకాలైనటువంటి అగ్రిమెంట్స్కి సంబంధించినటువంటి స్థానం, అంటే బిజినెస్ డీల్స్కి సంబంధించినటువంటి స్థానం, అలానే లీగల్ ఇష్యూస్ కూడా సంబంధించినటువంటి స్థానం. అంటే మీ ఖ్యాతి, పేరు ప్రఖ్యాతులు